మా యూట్యూబ్ ఛానల్ సాన్వి కాంపిటేటివ్ ఎడ్యుకేషన్. నేను మీ ముక్తం మణిదీప్. ఈరోజు మనం డచ్ డాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు క్లాస్లో మనం పోర్చుగీస్ గురించి మాట్లాడుకున్నాం. అయితే పోర్చుగీస్ వారు మన భారతదేశాన్ని వెళ్ళిపోయినటువంటి సందర్భం గురించి మనం మాట్లాడుకుని డచ్ డాన్స్లోకి వెళ్దాం. మొదటగా చూస్తే పోర్చుగీస్ వారు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు క్లాస్లో. వారు 1498లో మొదటిసారిగా మన భారతదేశానికి వచ్చారు. 1503లో కొచ్చిని ఆక్రమించుకున్నారు. అలా వారి ప్రస్థానం మొదలైంది. అంతేకాకుండా మన అరేబియా మీద వారి పెత్తనం కూడా చెలాయించడం జరిగింది. ఇప్పుడు వారు వెళ్ళిపోయినటువంటి కారణాలు చూస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ భాగం నుంచి ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, అంటే ముందు అఖండ భారతదేశంలో మన బంగ్లాదేశ్, తూర్పు వైపు ఉన్నటువంటి ఈ బంగ్లాదేశ్ కూడా మనలోనే ఉండేది. తూర్పు బంగ్లాదేశ్, పశ్చిమ బంగ్లాదేశ్ అని. ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా అప్పుడు మనదే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి షాజహాన్, ఎవరండి? ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి షాజహాన్ గారు 1631లో ఈ బెంగాల్ ప్రాంతం నుంచి వీరి స్థావరాలన్నిటినీ ఆక్రమించుకొని ఈ షాజహాన్ గారు 1631లో పోర్చుగీస్ వారి అయినటువంటి ఈ స్థావరాలు, బెంగాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి స్థావరాలను ధ్వంసం చేసి ఆయన స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి పోర్చుగీస్ వారిని తరిమివేశాడు. మరి ఇక్కడికి వస్తే 1631లో తగిలినటువంటి ఎదురు దెబ్బ పోర్చుగీస్ వారికి మొట్టమొదటిది. ఇక్కడ వస్తే 1661లో ఎప్పుడండి? 1661 మహారాష్ట్రలోని ముంబై ప్రాంతాన్ని పోర్చుగీస్ వారు బ్రిటిష్ రాజైనటువంటి చార్లెస్ టూకు వరకట్నంగా ముంబై ప్రాంతాన్ని ఇచ్చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే 1631లో ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి షాజహాన్ గారు అక్కడి నుంచి వాళ్ళ స్థావరాలు ఆక్రమించుకొని అక్కడి నుంచి తరిమివేశారు. రెండోది 1661లో బ్రిటిష్ రాజైన చార్లెస్ టూకు పోర్చుగీస్ వారు వివాహ సంబంధాల ద్వారా ఆయనకు వరకట్నంగా ఇచ్చేయడం జరిగింది. అంతేకాకుండా 1739లో పీష్వా ఏంటండి? మరాఠాలో, మనకు ఆంధ్రాలో అయితే పాలేగాన్లో అంటా ఉండ్రి, ఇక్కడ మహారాష్ట్రలో కూడా ఆధిపత్యం చెలాయించినటువంటి రాజవంశస్థుల్ని పీష్వా అంటాము. పీష్వాలో మరాఠా పీష్వా అయినటువంటి బాజీరావు అయినటువంటి వారు 1739లో మహారాష్ట్ర తీరంలో అయినటువంటి ఈ ప్రాంతంలో సాల్శెట్టి బేసిన్స్, చూడండి, 1739లో మరాఠా పీష్వా అయినటువంటి బాజీరావు గారు సాల్శెట్టి బేసిన్స్ అనేటువంటి ప్రాంతాలను పోర్చుగీస్ వారిని తరిమివేసి ఆక్రమించడం జరిగింది. అప్పుడు ముఖ్యమైనటువంటి ప్రాంతాల నుంచి తొలగించినటువంటి పోర్చుగీస్ వారు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డామన్ డయు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గోవా తీరంలో వారు స్థిర నివాసం ఏర్పరచుకొని
అక్కడ వారు వారి ప్రాంతాన్ని పరిపాలించుకున్నారు. అయితే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వారు ఉన్నారు. ఎప్పుడు వెళ్ళారు? 1961లో మన భారతదేశాన్ని విడిచి వెళ్ళారు. ఎలా వెళ్ళారు అంటే గోవాని ఇక్కడ ఉన్నటువంటి డామన్ డయ్యు అనేటువంటి ప్రాంతాన్ని వారు ఎలా వదిలారు అంటే మన భారత ప్రభుత్వం ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చింది, శాంతిపూర్వకంగా ఎన్నో ర్యాలీలు ధర్నాలు చేసింది. కానీ పోర్చుగీస్ వారు వారి దూకుడుతనంతో ర్యాలీ చేస్తున్నటువంటి మన భారతీయుల్ని తుపాకీలతో కాల్చడం జరిగింది. అందువల్ల 1961లో ఆపరేషన్ విజయ్ అనే దాంట్లో ఆ ఆపరేషన్ని చేపట్టేసి పోర్చుగీస్ వారిని గోవా డామన్ డయ్యు నుంచి 1961లో మన ప్రభుత్వం వెళ్ళగొట్టడం జరిగింది. ఆపరేషన్ విజయ్ 1961కి నేతృత్వం వహించినటువంటి కెప్టెన్ జేఎం చౌదరి. ఆపరేషన్ విజయ్ 1961లో జరిగింది. అది మన భారతదేశ ప్రభుత్వం చేపట్టింది. దానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే జేఎం చౌదరి. ఎప్పుడు? 1961లో జరిగింది. ఇలా మనం చూసుకుంటే 1631 బెంగాల్ నుంచి తరిమివేయబడ్డారు. 1661 బ్రిటిష్ రాజైన చార్లెస్ టూకు వరకట్నంగా ఇవ్వడం వల్ల స్థావరాన్ని కోల్పోయారు. అంతేకాకుండా 1739 మరాఠా పిష్వా అయినటువంటి బాజీరావు చేతిలో ఓడిపోవడం చేత అక్కడ ఉన్నటువంటి సాల్శెట్టి బేసిన్స్ అనే ప్రాంతాన్ని కోల్పోయారు. ఆ తర్వాత మనకి స్వాతంత్రం వచ్చినా కూడా డామన్ డయ్యు, గోవా మన ఆధీనంలో లేవు. 1961లో ర్యాలీ జరుగుతున్నప్పుడు మన భారతీయుల్ని పోర్చుగీస్ వారు కాల్చడం జరిగింది. ఆ నేపథ్యంలో శాంతిని వీడనాడి మన భారతదేశం జేఎం చౌదరి నాయకత్వంలో ఆపరేషన్ విజయ్ ద్వారా వారిని భారతదేశం నుంచి తరిమివేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నటువంటి అయితే ఈస్ట్ ఇండియా పోర్చుగీస్ వారి కంపెనీ పేరు డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇది వచ్చేసి డేన్స్ కంపెనీ పేరు. విరిండిచ్ ఆస్టిండిచ్ కంపెనీ డచ్ వారు ఏర్పాటు చేసినటువంటి కంపెనీ పేరు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లు అయితే ఎస్టోడా ఇండియా పోర్చుగీస్ వారు ఏర్పాటు చేశారు. డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డేన్స్ వారు ఏర్పాటు చేశారు. విరిండిచ్ ఆస్టిండిచ్ కంపెనీ డచ్ వారు ఏర్పాటు చేశారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఇవి కంపెనీ పేర్లు. మనం నెక్స్ట్ టాపిక్లో డేన్స్ గురించి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డేన్స్, ఈ డేన్స్ ఎవరు అంటే డెన్మార్క్ దేశస్తుల్ని డేన్స్ అంటారు. వీరు 1616లో మొట్టమొదటిగా భారతదేశానికి వచ్చి స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీరి ముఖ్యమైనటువంటి స్థావరాలు వచ్చేసి ట్రాంకోబార్, సేరంపురం. ఈ ట్రాంకోబార్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో ఉంది. సేరంపురం వచ్చేసి వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఉంది. వీరి ప్రధాన కేంద్రం వచ్చేసి సేరంపురం. వీరి హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? సేరంపురం. కానీ వీరి ముఖ్యమైన స్థావరాలు వచ్చేసి ట్రాంకోబార్, సేరంపురం. వీరు
ముఖ్యంగా ఎక్కువగా వాణిజ్య వ్యాపారాలు చైనా వారితో చేసేవారు. మరి మన భారతదేశంలో ఏం చేసేవారు? మత ప్రచారం ఎక్కువగా మన భారతదేశంలో చేసేవారు. వ్యాపార లావాదేవీలన్నీ కూడా చైనాతో ఎక్కువగా చేసేవారు. అంతేకాకుండా వీరు ఆంగ్లాన్ని ఎక్కువగా ప్రోత్సహించినారు. చైనాతో టీ వ్యాపారాన్ని యూరోపియన్ కంట్రీస్కి ఎగుమతి చేసినటువంటి వారు డెయిన్స్. 1845లో హార్డింజ్ హార్డింజ్ 1 అనేటువంటి గవర్నర్ ఈ డేన్స్ స్థావరాలైనటువంటి ట్రాంకోబార్, సేరాంపురం ఈ 2 స్థావరాలని 120 లక్షలకు కొంటాడనమాట. అంటే బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి హార్డింజ్ 1 1845లో డేన్స్ స్థావరాలైనటువంటి ముఖ్యమైనటువంటి స్థావరాలు సేరంపురం, ట్రాంకోబార్ని 120 లక్షలకు అంటే 1,20,00,000కు బ్రిటిష్ వారు కొనేస్తారు. కాబట్టి డేన్స్ వారు భారతదేశం నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం డచ్ వార్ గురించి తెలుసుకుందాం. ఈ డచ్ వారు నెదర్లాండ్స్, లేదా హాలాండ్ డచ్ వారు నెదర్లాండ్స్ లేదా హాలాండ్ దేశస్థులుగా మనకు పిలువబడతారు. ఈ డచ్ వారు మొట్టమొదటిగా ప్రధాన కేంద్రాలు వచ్చేసేసి మనకి ఇక్కడ మచిలీపట్నం, పులికాట్, సూరత్, భీమిలి, కరైకల్, చిన్సురా లేదా బేదరా, నాగపట్నం. మొట్టమొదటిగా డచ్ వారు నెదర్లాండ్స్ లేదా హాలాండ్ అంటారు, హాలాండ్ దేశస్థులు. వీరు ప్రధాన స్థావరాలు వచ్చేసి మొట్టమొదటిగా వచ్చినటువంటి ప్రాంతం 1605లో మచిలీపట్నం చేరుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో 1605లో మొట్టమొదటి స్థావరం వీళ్ళది. తర్వాత పులికాట్ 1610, సూరత్ 1616, భీమిలి 1600. ఇక్కడ మనకి భీమిలి వచ్చేసి 1641, కరైకల్ వచ్చేసి 1645, చిన్సురా లేదా బేదరా వచ్చేసి 1653, నాగపట్నం వచ్చేసి 1658. ఇవి వారి స్థావరాలు. మచిలీపట్నం, పులికాట్, సూరత్, భీమిలి, కరైకల్, చిన్సురా లేదా బేదరా, నాగపట్నం ఇవి వారి స్థావరాలు. మొట్టమొదటిగా వారి ప్రధాన స్థావరంగా మొట్టమొదటిగా వారు వచ్చింది మచిలీపట్నం అయితే ప్రధాన స్థావరంగా చేసుకునింది పులికాట్ని. ఆ తర్వాత 1690లో పులికాట్ నుంచి నాగపట్నంకి 1690లో నాగపట్నాన్ని ప్రధాన కేంద్రంగా వారు చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా వీరు ఇండోనేషియా నుంచి వర్తకాన్ని సాగించేవారు. ఎక్కువగా వీరి ఫోకస్ కూడా ఇండోనేషియా మీద ఉండేది.
ఇండోనేషియాలో ఉన్నటువంటి ప్రధాన కేంద్రం, డచ్ వారి ప్రధాన కేంద్రం వచ్చేసి బటామియా. డచ్ వారు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ వ్యాపారం మీద అంతా ఇండోనేషియాలో చేసేవారు. ఈ ఇండోనేషియాలో ఉన్నటువంటి వీరి ప్రధాన స్థావరం ఏది అంటే బటామియా. వీరి వర్తక వ్యాపార లావాదేవీలకు ఒక పేరుంది, అదే దాని పేరు కూడా బటామియా. వీరు చేసే వర్తకం పేరు ఏంటండి? బటామియా. ఇండోనేషియా వారు చేసేటువంటి వర్తకం పేరు అని అడిగితే మనకు వచ్చేటటువంటి పేరు బటామియా. అంతేకాకుండా వీరి ప్రధాన స్థావరం కూడా బటామియా. వీరి వర్తకాన్ని బటామియా వర్తకం అని అంటారు. మరి మనం చూసుకుంటే 1623, ఈ 1623కి ప్రపంచ చారిత్రాత్మకమైనటువంటి గుర్తింపు ఉంది. అదే అంబోయానా హత్యాకాండ. అంబోయానా అనేది ఇండోనేషియాలో ఒక ప్రాంతం అండి. 1623లో ఈ బ్రిటిష్ వారు, పోర్చుగీస్ వారు, జపాన్, ఈ బ్రిటిష్, పోర్చుగీస్, జపాన్ వీరి సైన్యాలు కలిసి అంబోయానాని ఆక్రమించాలని చూస్తారు. కానీ 1623లో డచ్ సైన్యం వీరిని బంధించి వీరిని ఉరి తీయడం జరుగుతుంది. ఈ అంబోయానా హత్యాకాండలో సుమారుగా 23 మంది వరకు మనకు ఉరి తీయబడతారు. ఎవరండి వారు? బ్రిటిష్, పోర్చుగీస్, జపాన్ సైనికులు. అందుకే ప్రపంచంలో 1623 అనేది అంబోయానా హత్యాకాండగా నిలిచిపోయింది. అంతేకాకుండా 1759లో చిన్సురా లేదా బేదరా అనేటువంటి యుద్ధంలో బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి రాబర్ట్ క్లైవ్, ఎవరండి ఇతను? రాబర్ట్ క్లైవ్ బ్రిటిష్ గవర్నర్. రాబర్ట్ క్లైవ్ అయినటువంటి బ్రిటిష్ గవర్నర్ చేతిలో డచ్ వారు ఓడిపోవడం జరుగుతుంది. ఎప్పుడండి? 1759లో. అది ఏ ప్రాంతం దగ్గర అంటే చిన్సురా బేదరా. ఇదే చిన్సురా బేదరా యుద్ధం అని కూడా మనకు చరిత్ర చెప్తుంది. ఎందుకంటే చిన్సురా అనే ప్రాంతంలో జరిగింది. ఈ చిన్సురా అనే బేదరా అని కూడా అంటారు. ఈ ప్రాంతంలో యుద్ధం జరిగింది కాబట్టి చిన్సురా బేదరా అనే యుద్ధం అని చెప్తారు. ఇది 1759లో జరిగింది. కావున డచ్ వారు పూర్తిగా మన భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మనం డేన్స్ డచ్ గురించి చూసాం కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఫ్రెంచ్ బ్రిటిషర్స్ గురించి చూస్తాం. ఆ తర్వాత అది కంప్లీట్ అవగానే మన భారతదేశ ఆక్రమణలోకి వెళ్తాం. కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.